వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ నంది రమేశ్వరరావు గారు. సో ఆయనతో కూడా మాట్లాడదాం. ప్రస్తుత మార్కెట్ ఏ విధంగా ఉంది, సో ప్రభుత్వం కూడా కొత్త నిర్ణయాలతో ముందుకెళ్తుంది, సో కొత్త మార్పులు ఏమైనా రాబోతున్నాయి, ఇదే అంశంపై ఆయనతో కూడా చర్చిద్దాం. సార్ నమస్తే. ఎలా ఉన్నారు? టాప్ ఆఫ్ ది వరల్డ్. ఎస్. సో రేవంత్ రెడ్డి గారు ఫోర్త్ సిటీకి సంబంధించి మరొక అనౌన్స్మెంట్ కూడా చేశారు. అంటే ఇప్పటికి అక్కడ 19,000 ఎకరాలు గత గవర్నమెంట్లో తీసుకుంటే ఆ ఫోర్త్ సిటీ ఇంకా ఎక్స్పాండ్ చేయడానికి దాదాపు 30,000 ఎకరాలకు విస్తరించడానికి వాళ్ళ ప్రయత్నాలు కూడా చేస్తున్నట్టు కూడా కనిపిస్తుంది. అంటే ఒకసారిగా ల్యాండ్ పెరగటం వల్ల చుట్టుపక్కల రేట్లు పెరిగే అవకాశం ఉందంటారు? డెఫినెట్గా పెరుగుతాయండి. ఎందుకంటే ఇప్పుడు ఓన్లీ ప్రకటన స్టేజ్లో ఉంది. అది ఒకసారి వర్క్ స్టార్ట్ అయితే డెఫినెట్లీ దెర్ విల్ బి గ్రోత్. ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ ఇప్పుడు ఎయిర్పోర్ట్ వచ్చినట్టు శంషాబాద్ ఉంది. ఎయిర్పోర్ట్ వచ్చినట్టు ఏమైంది ఎవరికి తెలియదు. శంషాబాద్ ఎవరికి తెలియదు. 20-25 ఇయర్స్ బ్యాక్ వచ్చి ఇప్పుడు శంషాబాద్లో 2 లక్షలు అమ్ముతున్నారు. అంటే ఏదైనా ఒక గవర్నమెంట్ ప్రాజెక్ట్ కానీ, ఎస్సీజెట్ కానీ, ఎయిర్పోర్ట్ కానీ, రైల్వే స్టేషన్ కానీ ఇలాంటివి వస్తే డెఫినెట్గా ది గ్రోత్ అనేది ఇంపాక్ట్ ఉంటుంది. కొంచెం స్లోగా ఉండదు, ఒకేసారి భూమి అయిపోదు. వారు ఎందుకంటే ఫోర్త్ సిటీ చేయడానికి కనీసం 8 to 10 years మినిమం పడుతుంది ఫేజ్ 1. ఎందుకంటే 30,000 ఎకరాలు అంటే ఇది హ్యూజ్ డెవలప్మెంట్. ఎస్ సార్. అక్కడ పొటెన్షియల్ ఉంది కాబట్టి డెఫినెట్గా శ్రీశైలం హైవే కనెక్టింగ్ రోడ్డు. ఆల్రెడీ మీరు చూసుకుంటే శ్రీశైలం హైవేలో కొన్ని ప్రాజెక్ట్స్ పేర్లు చెప్తే బాగుంటుంది, ప్రమోట్ చేసినట్టు ఉంటుంది. 70-80 వేలు అమ్ముతున్నారు పర్ గజం. తుక్కుగూడలో మీకు ఆల్మోస్ట్ 70-80 ఉంది, 50 నుంచి స్టార్ట్ అవుతుంది. సో తుక్కుగూడ తర్వాత వచ్చేది కందుకూరు, ముచ్చర్ల, దాని తర్వాత కడతాలు, అమంగలు గట్ల వెళ్ళిపోతుంది. అమంగల్ అంటే ఆల్మోస్ట్ 100 kilometers బియాండ్ దట్. సో మన హైదరాబాద్ చూసుకుంటే 4 పక్కల పెరుగుతుంది. అటు నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్. వెస్ట్లో బాగా పెరిగిపోయింది గత గవర్నమెంట్ ఉన్నాడు. ఇప్పుడు నెక్స్ట్ ఈ గవర్నమెంట్ మూడింటికి ఒకప్పుడు హెచ్ఎండిఏ ప్లాన్ అని హైదరాబాద్ సిటీకి చేశారు 2008లో. 2008 అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 8 to 10, 17-18 years అయింది. 2030 వరకు చేశారు యాక్చువల్గా. కానీ దాన్ని ఇప్పుడు మారుస్తున్నారు. తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏమైందంటే అటు హెచ్ఎండిఏ స్టేట్ మెగా ప్లాన్ చేస్తుంది తెలంగాణ. అంతకుముందు ఓన్లీ సిటీకి చేశారు. ఆ సిటీలో కూడా వెస్ట్ జోన్లో పెరిగినంత మిగతా జోన్లో పెరగడం అందరికీ తెలిసిన వార్తే. ఇప్పుడు ఏం చేశారంటే తెలంగాణ స్టేట్ ప్లాన్ అంటే మొత్తం అర్బన్ ఏరియా, సబర్బన్ ఏరియా, రూరల్ ఏరియా. మనం అంతకుముందు మాట్లాడుకున్నాం. రేవంత్ రెడ్డి రాగానే 3 భాగాలుగా పెట్టారు. అప్ టు ఓఆర్ఆర్ అర్బన్ ఏరియా, ఓఆర్ఆర్ టు RRR ఈజ్ సబర్బన్ ఏరియా, RRR టు తెలంగాణ బార్డర్ ఈజ్ రూరల్ ఏరియా. సో 3 ఇప్పుడు ఈ 3 భాగాలు కలిపి ఒక ప్లాన్, మెగా ప్లాన్ రిలీజ్ చేయమన్నారు. అది వర్కింగ్ అవుతుంది. కానీ గ్రౌండ్ లెవెల్లో అసలు ఏం జరుగుతుంది ఫోర్త్ సిటీలో ఇప్పటి వరకు? అంటే ఇప్పుడు 19,000 ఎకరాలకు సంబంధించి వర్క్స్ ఏమైనా స్టార్ట్ అయ్యాయా అంటే మీరు ఏం చెప్తారు? ఇప్పుడు ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? అంటే టైం పడుతుందండి. వర్క్స్ స్టేట్మెంట్లో వచ్చినంత ఫాస్ట్గా వర్క్స్ రావట్లేదు. వర్క్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాకపోతే ఎందుకు రావట్లేదు అనేది గవర్నమెంట్లో మనీ ఉండాలి ఫస్ట్. ఒక డెసిషన్ తీసుకోవడం ఈజీ, చేయాలని ఇంటెన్షన్ తప్పన మంచిదే. బట్ ఏది చేయాలన్నా ఇక్కడ ఆంధ్ర కానీ తెలంగాణ కానీ డబ్బులు కావాలి. విటమిన్ ఎమ్ లేకపోతే ఎవరు ముందుకు వెళ్ళలేరు. ఆ విటమిన్ ఎమ్ కోసం ఇప్పుడు పాటలు పడుతున్నారు, ప్రయోగాలు చేస్తున్నారు, ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నారు. ఇప్పుడు మొన్న కూడా వెళ్ళి ఆయన కొన్ని వేల కోట్లు జపాన్ వెళ్ళి అంతమంది దావూస్ వెళ్ళారు. అట్లా ఆయన కూడా చంద్రబాబు కూడా బయటకు వెళ్తున్నారు. అన్ని ఇండస్ట్రీ ఇన్వైట్ చేస్తున్నారు. కానీ రియల్గా ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే ఒకటి డిస్కషన్ అవడం. ఏపీకి చూసుకుంటే అంబానీ, అదానీ కూడా మాట్లాడారు, టెస్లా మాట్లాడింది, ఈక్వినిక్స్ డేటా సెంటర్ మాట్లాడింది. అందరినీ ఇన్వైట్ చేయారు. లోకేష్ బాబు 3 months అంత అయింది. సో డిస్కషన్ ఈజ్ గుడ్, చేయాలని ఇంటెన్షన్ గుడ్, ఇన్వైట్ చేయడం వేస్ట్. బట్ కానీ ఇంకా డాక్యుమెంటేషన్ స్టేజ్లోనే నాకు అనిపిస్తుంది. డాక్యుమెంటేషన్ స్టేజ్ అంటే డబ్బులు రావు. డాక్యుమెంట్ ఏంటి, మనం వెళ్ళి ఆహ్వానించాం, వాళ్ళు ఒప్పుకున్నారు. తర్వాత ఆ టర్మ్స్ అండ్ ఎప్పుడెప్పుడు ఎంత ఇవ్వాలి, ఏ ఫేజ్లో ఎంత ఇవ్వాలి, దేనికి ఇవ్వాలి, ఎంత ఎంప్లాయ్మెంట్కి ఇవ్వాలి అన్నది ఇంకా క్లారిటీ కావాలని. అది గవర్నమెంట్ నుంచి క్లారిటీ వచ్చిందాక అయితే వెయిట్ చేయాల్సిందే. కానీ ఒకసారి వాళ్ళు అనౌన్స్ చేసిన తర్వాత అప్పుడు ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఏంటంటే రేట్లు పెరిగిపోయి ఉంటాయి. సో ఈ టైంలో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఫోర్త్ సిటీ చుట్టుపక్కల పెరుగుతాయని ఊహలు ఎక్కువ కానీ పెరిగే ఛాన్సులు ఇంకా కనిపించలేదు. పెరుగుతాయి, పెరిగాయి అనడం వేరు, పెరుగుతాయి అనడం వేరు. ఇన్వెస్టర్స్కి ఒక 10 years ఓపుకుంటే పెట్టుకోవాలి. ఇమీడియట్ రిటర్న్స్ కావాలంటే ఇట్ ఈస్ నాట్ రైట్. ఎందుకంటే అంటే గెట్ ఎ క్లారిటీ ఫ్రమ్ ద గవర్నమెంట్. రెండోది అక్కడ డెవలప్మెంట్ మనీ ఎప్పుడు వస్తుంది మన ఎంప్లాయీస్కి? ఫస్ట్ ఎఫ్డిఐ ఫండింగ్ రావాలి, ఫారెన్ ఫండింగ్. దాని తర్వాత ఇండస్ట్రీ వస్తుంది, ఇండస్ట్రీ వస్తే ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఎంప్లాయ్మెంట్ వస్తే బయింగ్ పవర్ పెరుగుతుంది, అప్పుడే కొనగలుగుతారు. ఈ లోపల జో దిక్తా హై ఓ బిక్తా అని ఫార్ములా చాలాసార్లు చెప్తాం. మనం కళ్ళ ముందు కనిపించేదే నమ్ముతాం. స్టేట్మెంట్లు ఏంటని చెప్పి నమ్మలేము కదా. అక్కడ వర్క్ అవుతుంది తవ్వడం. ఇప్పుడు గవర్నమెంట్లో ఏదైనా వర్క్ అంటే ప్రోటోకాల్ ఉంటుంది.
జస్ట్ వాళ్ళు అనుకుంటే వాళ్ళు మొదలుపెట్టినాం. వాళ్ళు క్యాబినెట్లో ఆమోదించాలి, బడ్జెట్ శాంక్షన్ అవ్వాలి, టెండర్స్ పిలవాలి, టెక్నికల్ బిడ్, కమర్షియల్ బిడ్ ఇవాల్యుయేట్ అవ్వాలి, L1 L2 3కి ఆర్డర్స్ ఇవ్వాలి, దాని తర్వాత అడ్వాన్స్ ఇవ్వాలి, వర్క్ స్టార్ట్ చేయాలి, ప్రోగ్రెస్ మానిటర్ చేయాలి, క్వాలిటీ మానిటర్ చేయాలి, ప్రోగ్రెస్ పేమెంట్ రిలీజ్ చేస్తూ పోవాలి, ఫైనల్గా అవుతుంది. సో మనకి ఓవరాల్ చూసుకుని 8 to 10 years పట్టింది. RRR కూడా అంతే టైం పడుతుంది. అంటే 30,000 ఎకరాలు అంటున్నారు. అభివృద్ధి అంతా ఒకవైపే జరుగుతుంటే మరి మిగతా ప్లేసెస్కి దాని మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. అంటే రెడీ టు ఆక్యుపై కాబట్టి ఇమీడియట్ చేస్తారు. వాళ్ళ ప్లాన్ గవర్నమెంట్ ఎంతవరకు ఉంటుంది మనం చెప్పదు. నెక్స్ట్ 5 years ఉంటే మిగతా ప్లాన్ కూడా బయట, నార్త్ జోన్ ఈస్ట్ జోన్లో పెద్దగా ప్లాన్ ఇంకా బయటకు రాలేదు. బికాజ్ స్టిల్ వర్కింగ్ సంబంధిత అధికారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దే ఆర్ వర్కింగ్ ఎవ్రీ రేవంత్ రెడ్డి గారి ప్రకారం ఎంటైర్ ORR RRR మధ్యలో శాటిలైట్ టౌన్షిప్స్ ఓ 10 నుండి 12 పెట్టమని ఆల్రెడీ ఇబ్రహీంపట్నం పైలట్ ప్రాజెక్టుగా ఆల్రెడీ డిక్లేర్ చేశారు. దానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అదొక శాంపిల్ సిటీగా చూసి దాని మిగతా కూడా ఇంప్లిమెంట్ చేస్తారు. అట్లానే ఫార్మా క్లస్టర్స్, ఏదైతే ఫార్మా సిటీలో పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ తీసేశారో అది ఇక్కడ స్టార్ట్ చేస్తారు. అది కూడా 10 మొత్తం రౌండ్, అంటే ఒక్కసారి శాటిలైట్ టౌన్షిప్, ఫార్మా, IT కారిడార్ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయడం చేస్తున్నారు. ఎంత టైం పడుతుంది? గత గవర్నమెంట్ ఏం చేయాలంటే ఒక ఏరియాలో బాగా హైప్ తీసుకొచ్చారు. ఇప్పుడు చూసుకుంటే లాస్ట్ 1.5 yearలో ప్రైస్లు ఎక్కడా పెరగలే. ఇప్పుడు ఏప్రిల్ నుండి పెరుగుతున్నాయి. గవర్నమెంట్ కూడా ఆగస్టులో పెంచుతుంది, తర్వాత నవంబర్ అన్నారు. ఏదో ఒక రీజనల్ అయింది, అది కూడా ఇవాళ రేపులో స్టార్ట్ అయిపోతుంది. పబ్లిక్ కూడా కన్ఫ్యూజన్లో ఉండరు. గోల్డ్ రేట్ విపరీతంగా పెరిగిపోతుంది. సో గోల్డ్ కొనాలా లేకుంటే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలని చెప్పి కూడా అంటే నేనైతే ఇప్పుడు షేర్ చేసుకోండి. ఎందుకంటే ప్రతిదీ కూడా ఇంపార్టెంటే. ఎందుకంటే అంటే రియల్ ఎస్టేట్లో ఒక ఫ్యాక్ట్ ఏంటంటే జనరల్గా మీకు చూసుకుంటే తగ్గిముఖమైన దాఖలాలు చాలా తక్కువ ఉన్నాయి. అంటే ఇల్లీగల్గా లీగల్ క్లియరెన్స్ లేకపోతే తప్ప రియల్ ఎస్టేట్లో కొనుక్కున్నాడు ఎవడు లాస్ అయిపోయినాడు చాలా తక్కువ. ఎవరైతే చీట్ చేద్దాం అనుకుంటారో వాళ్ళు లాస్ అవుతారు. స్ట్రైట్ ఫార్వర్డ్ కార్పొరేట్ కంపెనీలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు 10, 20, 30 కంపెనీలు బై నేమ్ పేరు చెప్తే అందరికీ తెలుస్తుంది. అలాంటి కంపెనీలు దోకలేదు. ఎవరైతే మిడిల్ క్లాస్ లేకపోతే కొద్ది కటింగ్ కార్నర్స్ చేస్తారో, కొద్ది ₹2 వెనకేసుకుందామని చూస్తారో ఎక్కువ ఇల్లీగల్గా వాళ్ళు ఇబ్బంది పడుతుంది. ఏ ఇన్వెస్టర్ కూడా నాకు తెలిసిన 100కి 99 ఇన్వెస్టర్లు ఎక్కడ లాస్ అవ్వరు. 1 or 2 ఇన్వెస్టర్ ఎందుకు లాస్ అవుతుంటే వాళ్ళు తీసుకుని సరిగ్గా ప్రికాషన్స్ తీసుకోలేదు. కొనుక్కున్నాడు ఏజెంట్ ద్వారా కొనరు, పర్మిషన్ చెక్ చేసుకోరు, రేరా లేదు ఇట్లా అదర్వైజ్. కానీ గోల్డ్లో కూడా తగ్గింది. ఇప్పుడు కరోనా టైంలో 50,000, కరోనా టైంలో ఒక 5,000, 6,000 తగ్గింది. మళ్ళీ బాగా పెరిగింది. మొన్న 3 నెలల్లో 15 రోజుల క్రితం బాగా, ఒక 1 month క్రితం బాగా తగ్గింది, ఒక 10,000. మళ్ళీ ఇప్పుడు చూసుకుంటే 1,00,000 పైన వెళ్ళిపోయింది. మీ మాట నేను 6 నెలల ముందే చెప్పాను వీడియోస్లో. గోల్డ్ అనేది 1 lakh టచ్ అవ్వడం అనేది ఖాయం. నేను యాక్చువల్లీ ఇంకా 2-3 నెలల తర్వాత ముందే వచ్చేసింది, ప్రీపోన్ అయిపోయింది. నేను 1 lakh అనేది గోల్డ్ ఇట్స్ టూ హై. కరోనా టైంలో 50-55 ఉండేది, అంటే 5 years బ్యాక్, 5 or 4 years బ్యాక్. సో దాన్ని డబుల్ అయింది ఆల్మోస్ట్. సో దాన్ని బట్టి ఏమవుతుందంటే గోల్డ్ని ఇంతకుముందు ఆర్నమెంట్గా చూసుకునేవారు, మనం వాడుకునే వస్తువుగా. కానీ ఇప్పుడు స్లోగా ఏమవుతుందంటే ఈ రియల్ ఎస్టేట్ అక్కడక్కడ స్లో డౌన్ అవడం వల్ల, స్టాక్ మార్కెట్ కొలాప్స్ అవడం వల్ల జనాలు సేఫ్ ఇన్వెస్ట్మెంట్ గోల్డ్కి వస్తున్నారు. ఇది మళ్ళీ కొద్ది తగ్గుతుంది, తగ్గినా పెద్దగా తగ్గదు, పెరిగినంత తగ్గదు. సో గోల్డ్ని ఇన్వెస్ట్మెంట్ రూపంలో చూస్తున్నారు. గోల్డ్తో పాటు సిల్వర్ను కూడా ఇన్వెస్ట్మెంట్గా చూస్తున్నారు. ఎందుకు? సిల్వర్ ఇప్పుడు ఈవీ వెహికల్స్, ఎలక్ట్రికల్ వెహికల్స్ ఈవీ ఛార్జెస్ వస్తే అందరూ ఈ సిల్వర్ అనేది ఎక్కువ వాడతారు. దానివల్ల సిల్వర్కి ఎప్పుడు మన గోల్డ్ కానీ తక్కువ ఉండదు. అది కేజీ తులం లెక్కేసుకుంటే అది కూడా 1,03,000, 1,05,000 అంత వెళ్ళిపోయింది. సో డెఫినెట్గా సిల్వర్కి గోల్డ్కి కొద్ది ఇంపార్టెన్స్ పెరిగింది. మార్కెట్లో కూడా డిమాండ్, ఇప్పుడు యుద్ధాలు అవుతున్న ప్రదేశాల్లో టర్న్ ఓవర్ ఉండదు, ఇన్కమ్ ఉండదు. ఎప్పుడు తగ్గుతుంది అంటే ఎప్పుడైతే సెంట్రల్ రిజర్వ్స్ ఉంటాయి, ప్రతి కంట్రీకి సెంట్రల్ రిజర్వ్స్ అని ఉంటాయి. సెంట్రల్ రిజర్వ్స్ యుద్ధాలు అయినప్పుడు మనకు డబ్బులు రావు. కొన్ని కంట్రీలు టూరిజం మీదే పోతాయి. ఇప్పుడు దుబాయ్ ఉందనుకోండి, రియల్ ఎస్టేట్ టూరిజం తప్ప ఇంకేం లేదు. బ్యాంకాక్, థాయిలాండ్ ఉందనుకోండి టూరిజం, ఇండోనేషియా టూరిజం, అట్లా సింగపూర్, ఇవన్నీ కూడా ఇండస్ట్రీస్ బేస్ తక్కువ. సో దానివల్ల ఏమవుతుందంటే ఆ గోల్డ్ ఎప్పుడైతే ఇన్కమ్ లేదో గోల్డ్ నిధుల్ని టన్నులు రిలీజ్ చేస్తారు. రిలీజ్ చేసినట్టు అవైలబిలిటీ ఎక్కువ ఉన్నట్టు రేట్ తగ్గుతుంది. ఎప్పుడైతే ఎక్సెస్ బంగారం అయిపోతుందో మళ్ళీ రేట్ పెరుగుతుంది. ఇది ఒక మాఫియాలో ఉంటుంది. రియల్ ఎస్టేట్ కానీ, గోల్డ్ మార్కెట్ కానీ, స్టాక్ మార్కెట్ కానీ, డిజిటల్ నా ప్రకారం ఎందుకంటే ఎప్పుడేం జరుగుతుంది ఎవరికి తెలియదు. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కొంటారు, ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ నీకు నాకు తెలియదు. సో ఓవరాల్గా చూసుకుంటే ఇన్వెస్ట్ చేసుకుంటే కొద్దిగా ఓపిక ఉంటే చేసుకోండి. ఓకేటీ అనే ఫార్ములా చెప్తాను. ఓపిక రియల్ ఎస్టేట్లో ఒక ఇన్వెస్టర్ కానీ, ఒక బయ్యర్ కానీ, ఒక సెల్లర్ కానీ, ఒక ఏజెంట్ కానీ, వీళ్ళు ముగ్గురు కూడా రియల్ ఎస్టేట్ మెయిన్ పాత్రలు. వీళ్ళు ముగ్గురు కూడా ఓపిక, కోరిక, తీరిక ఉండాలి ఒకటి. రెండోది భూమాత అంత పేషెన్స్, ఆకాశం అంత ఆశ అని చెప్తా.
ఆశ కరెక్ట్గా ఆశ లెవెల్ ఉంటే బాగా వెళ్తుంది. ఆశ ఎప్పుడైతే అత్యాశకి వెళ్తుందో చీటింగ్ మొదలు. సో ఇన్వెస్టర్స్కి పాజిటివే, బట్ స్టిల్ పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫర్ ది ప్రోగ్రెస్. అప్డేషన్ అంటే వర్క్ కమెన్స్మెంట్ కోసం చూస్తున్నారు. అది వస్తే మాత్రం డెఫినెట్గా రేజ్ అవుతుంది. ఇమీడియట్గా నాకు తెలిసి అవన్నీ చేయడానికి ఈ ఫస్ట్ ఇంకో 3-4 ఇయర్స్లో ఒక క్లారిటీ, ఒక స్కెలిటన్. ఒకప్పుడు అమరావతి ఎలా ఉండేది, ఇప్పుడు మారుద్దామని అనుకుంటున్నాం కదా, అట్లా ఇక్కడ కూడా ఆ ఫోర్త్ సిటీ అనే కాన్సెప్ట్ ఈజ్ వెరీ గుడ్. ఇంటెన్షన్ సౌత్ కొరియాలో చూసి వచ్చారు ఆయన, మన ప్రెజెంట్ సీఎం. అలాంటి సిటీ ఇక్కడ పెడితే వన్ ఆఫ్ ద నిజంగా సిటీ అనుకున్న ప్లాన్ ప్రకారం 30,000లో డెవలప్ అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ స్మార్ట్ సిటీ ఇన్ ద వరల్డ్. అప్పుడు అది ఒక ల్యాండ్ మార్క్, ఐకానిక్ బిల్డింగ్ అయిపోతుంది, ఐకానిక్ ఊరు అయిపోతుంది. అంటే ఇప్పుడు మనం ఏదైతే కోకాపేట, నియోపాల్ అది కూడా అలాంటి ప్రపంచాన్ని క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడున్న మనం చూస్తున్న హైదరాబాద్ కానీ, సికింద్రాబాద్ కానీ, సైబరాబాద్ కానీ అంచెలంచెలుగా డెవలప్ అయింది. ఒక్కొక్క పీసు యాడ్ చేసుకున్నాం. ఇక్కడ అలా కాదు, ఒకటేసారి ఎంటైర్ ల్యాండ్కి డిజైన్ చేస్తున్నారు. సో ముక్కలు కాకుండా డ్రైనేజ్ ప్రాబ్లం, ఇప్పుడు ఇక్కడ డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది, గార్బేజ్ ప్రాబ్లం ఉంది, పొల్యూషన్ ప్రాబ్లం, అవన్నీ లేకుండా ఐజీబీసీ నామ్స్తో కడతారు. ఐటీ కారిడారు, ఏ సిటీ, వర్సిటీ, స్పోర్ట్స్ సిటీ, హెల్త్ సిటీ, ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, గోల్ఫ్ కోర్సు, ఇవన్నీ కూడా పెడుతున్నారు. అంటే గోల్ఫ్ కోర్స్ అంటే గ్రీనరీ. మీరు ఎక్కడ రేస్ కోర్స్కి వెళ్తే, మన గోల్ఫ్ కోర్స్కి వెళ్తే మీకు క్లబ్ ఉంది మన దగ్గర. సో ఆ గోల్ఫ్ క్లబ్ ఎప్పుడు కూడా 9 holes, 18 holes, 21 పెద్దది పెడితే దాని చుట్టూ మొత్తం గ్రీనరీ ఉంటుంది. కొన్ని ప్రాజెక్టులు ఎలా ఉంటే గోల్ఫ్ కోర్స్ మధ్యలో పెట్టి చుట్టూగా ఇల్లులు కడతారు, మంచి వ్యూ వస్తుంది, ఇట్లా పెరుగుతే సర్కిల్ లాగా. ఆ విధంగా చూసుకుంటే ఫోర్ సస్టైనబుల్ సిటీ అనేది ఇట్ ఈస్ డెఫినెట్లీ గుడ్ ప్రాసెస్, గుడ్ థాట్. బట్ హౌ బెస్ట్ ఇట్ ఈస్ గోయింగ్ టు స్టార్ట్, వెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు స్టార్ట్, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు దానికి ఒక నమూనా, ఒక స్కెలిటన్ వస్తుంది, ఒక షేప్ వస్తుంది, దెన్ ది రేట్స్ విల్ గెట్ అప్రిషియేట్. యాక్చువల్లీ ఫార్మా సిటీ గత గవర్నమెంట్ డిక్లేర్ చేసినప్పుడు బాగా పెరిగినాయి. 30,000, 40,000, 80,000, 90,000 రేట్లు వేసి కడతాల్లో. నేను చెప్తున్నాను, రోడ్డుకి వెళ్ళే కడతాలకి వెళ్ళే ముందు తుక్కుకోవడానికి ముచ్చేర్లో కందుకూరు ఇవన్నీ కూడా మ్యాక్ ప్రాజెక్ట్స్ ఉన్నది. అది ఎప్పుడో 20 years బ్యాక్ అది అప్పుడు 10,000 అనేది ఇప్పుడు 80,000, 90,000 కోట్ చేస్తున్నారు. అట్లీస్ట్ 70,000-80,000 అయితే కోటి. అక్కడ దానివల్ల మిగతా కూడా మీరు ఆ రోడ్లో చూసుకుంటే విల్లాస్ కూడా ఉన్నాయి. 30 కోట్లు విల్లా, ఒకటి 30 కోట్లు, 30 కోట్లు ఒక విల్లా. 1 ఎకరంలో కడతాడు, హాఫ్ ఎకర్లో కట్టేది 20 కోట్లు. ఇప్పుడు పెరిగి ఉంటుంది, చెప్పే పాత రేట్లు మేబీ ఇంకో 5 కోట్లు పెరిగి ఉంటుంది. అంటే అంత మార్కెట్ ఉంది అంటారా మీరు? ఉన్నారండి ఆ బయ్యర్స్. హైదరాబాద్లో మీకు తెలిసే ఉంటుంది 30% ఆఫ్ బిలియనర్స్ ఇన్ ఇండియా ఆర్ ఫ్రమ్ హైదరాబాద్. ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి, మనం 30 రాష్ట్రాలు, 29 రాష్ట్రాలు ఉన్నాయి. ఈచ్ రాష్ట్రానికి 7-8 మేజర్ సిటీలు అంటే 300 సిటీలైనా ఉంటాయి. 300 సిటీల్లో హైదరాబాద్లో 30% ఉన్నారు. అంటే ఎంతవరకు ఉన్నారు మన దగ్గర బిలియనర్స్. ప్రతి ఒక్కరు కూడా హైదరాబాద్ని గ్లోబల్ రియల్ ఎస్టేట్ డెస్టినీగా చూస్తున్నారు. ఒకప్పుడు నిన్న కేసీఆర్ కూడా మీటింగ్లో చెప్పారు, ఏదో రజతోత్సవం ఏదో అయింది. ఒకప్పుడు రియల్ ఎస్టేట్ ఎట్లా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అంటే సిచ్యువేషన్ టు సిచ్యువేషన్ మారుతుంటుంది. అండ్ అలాగనే ఇప్పుడు ఏమైంది, ఆయన మీద పాజిటివ్ పాయింట్ అంటే వెస్ట్ జోన్లో బాగా హైప్ చేశారు, బాగా డెవలప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, నియోపాలిస్, కోకాపేట్, ఇవన్నీ కూడా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఇవన్నీ కూడా బాగా డెవలప్ అయినాయి. కానీ అదర్ సైడ్ చూసుకుంటే ఏం రాలేదు. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్లాన్ ఎందుకు లేట్ అవుతుందంటే ఫస్ట్ ఆయన గ్యారంటీల మీద ఫోకస్ చేశారు. ఎందుకంటే గవర్నమెంట్ వచ్చిందే గ్యారంటీల మీద, 6 guarantees. ఆ గ్యారంటీల మీద ఫోకస్, తర్వాత రియల్ ఎస్టేట్ దృష్టి సాధించారు. ఇప్పుడు బాగా బ్రాండ్ హైదరాబాద్ అని డెవలప్ చేస్తుంది. క్రెడైలో మీటింగ్ అవుతుంది, రియల్ ఎస్టేట్ సమ్మిట్ అయింది, అందులో కూడా మనం మాట్లాడాం. ఐ థింక్ ఫ్యూచర్ ప్లాన్ ఈజ్ వెరీ గుడ్, బట్ ఓన్లీ పీపుల్ ఆర్ వెయిటింగ్ టు రియల్ హ్యాపెనింగ్. రియల్ హ్యాపెనింగ్ ఉంటే డెఫినెట్గా గ్రో అవుతుంది. ఇప్పుడు ముంబై హైవే, బెంగళూరు హైవే ఉన్నంత జోరు శ్రీశైలంలో ఒకప్పుడు పెరిగింది జోరు, కానీ తగ్గింది. ఆ తగ్గింది పెరగడానికి ఎక్కువ టైం లేదు. మరి ఒకసారి స్టార్ట్ అయ్యి రియల్ గ్రౌండ్ రియాలిటీలో టెండర్స్ ఇచ్చి వర్క్ స్టార్ట్ అయ్యి తప్పడం మొదలైతే రేట్లు డెఫినెట్గా పెడతాయి. అది 1 yearలో అవుతుందా, 2 yearలో అవుతుందా, మరి డిక్లేర్ చేసి 3-4-5 months అయిపోయింది. ఇంతవరకు ఇంకా ప్రాసెస్లో ఉంది. మేబీ ఇంకో 6 monthsలో 1 yearలో స్టార్ట్ అయితే తర్వాత పికప్ అవుతుందని నా ఉద్దేశం. సార్, ఇప్పుడు నిన్న బట్టి విక్రమార్క గారు తెలంగాణ డిప్యూటీ సీఎం పుప్పాలగూడలో కూడా 450 ఎకరాలు ఐటీకి కేటాయించారని చెప్పి కూడా మనం వినిపించిన మాట. సో ఒకసారిగా ఐటీ కేటాయించిన ల్యాండ్స్ చుట్టుపక్కల రేట్లు ఏమైనా పెరిగే అవకాశం ఉందంటారా? డెఫినెట్గా అండి. ఏదైనా ఇప్పుడు ఫ్యాబ్ సిటీ, ఐటీ అనగానే మనకి ఏం గుర్తు వస్తుందండి ఆటోమేటిక్ ఏంటంటే ఒకసారిగా భూములు విపరీతంగా పెరిగిపోతాయి. ఐటీ కంపెనీస్ వస్తే ఆ చుట్టుపక్కల డెవలప్మెంట్స్ కూడా ఏ విధంగా ఉంటాయో మనం ఆల్రెడీ చూసాం. అవును, అంటే ఐటీ ఇప్పుడు కొద్దిగా స్లో డౌన్ ఉందండి ఐటీ మార్కెట్. బట్ అదర్వైజ్ ఇట్ డజంట్ హ్యావ్ మచ్ ఇంపాక్ట్. ఎందుకంటే పుప్పాలగూడ అనేది ఆల్రెడీ నోన్ ప్లేస్, ఆల్రెడీ అమ్ముతున్నారు. అందులో స్పెసిఫిక్గా 450 ఎకరాలు
డిక్లేర్ చేశారంటే ఇప్పుడు కోకాపేటకి ఎంత అయిపోయిందో పొప్పలు కూడా అంత అయిపో వస్తుంది ఒక మేబీ నెక్స్ట్ 5-10 ఇయర్స్లో. ఇప్పుడు ఆల్రెడీ అక్కడ రేట్లు కూడా ఏం తక్కువ లేవు. కాకపోతే ఈ నాకు తెలిసిన ఇన్నర్ సోర్స్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ 450 ఎకరాల్లో ఎక్కువ శాతం రెసిడెన్షియల్ పర్పస్ ఇస్తున్నారు. జనరల్గా ఇండస్ట్రీ కారిడార్ ఇస్తారు. ఇక్కడ మిక్స్ ఉంది. ఎట్లయితే 4 సస్టైనబుల్ సిటీలో ఇప్పుడు సపోజ్ ఐటీ కారిడార్ అంటే రెసిడెన్షియల్ ఉండదు, ఓన్లీ ఐటీ. ఇక్కడ ఏంటంటే అలా కాకుండా గవర్నమెంట్ ఆఫీసులో ఐఏఎస్ ఆఫీసర్కి, పెద్ద పెద్ద వాళ్ళకి, అక్కడ పొలిటికల్ లీడర్స్కి, ఎంపీస్కి, ఎమ్మెల్యే ఇల్లులతో పాటు ఇండస్ట్రీ డెవలప్ అవుతుంది. ఇట్స్ ఎ మిక్స్డ్ సెగ్మెంట్. రియల్ ఎస్టేట్ సెగ్మెంట్స్ ఉంటాయి. మిక్స్డ్ రియల్ ఎస్టేట్ అంటే మిక్స్డ్ అంటే అన్ని రకాలు, రీటైల్ ఉంటుంది, కమర్షియల్ ఉంటుంది, ఆఫీస్ ఉంటాయి, రెసిడెన్షియల్ ఉంటాయి, గేటెడ్ కమ్యూనిటీస్ ఉంటాయి. ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ద రేట్స్ ఆర్ గోయింగ్ టు రైస్. అంటే అసలు మామూలుగా మార్కెట్ ఎలా ఉంది సార్ పొప్పలు కూడా చుట్టుపక్కల ఇదంతా? ఇప్పుడు బాగానే ఉందండి. కంపేర్ టు లాస్ట్ ఇయర్ కొద్దిగా ఇప్పుడు పెరుగుతుంది. బట్ పెరగాల్సిన ఒకప్పుడు ఏ రేంజ్ ఉందో ఆ రేంజ్ లేదు. బట్ ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ సైడ్ వస్తుంది అంటే ఇన్వెస్ట్మెంట్స్ బాగానే ఉన్నాయి. ఇప్పుడు చాలామంది ప్రతి ఛానల్లో ప్రతి యాంకర్ కూడా అడిగేది ఆల్వేస్ డిబేట్, డమాల్ అయిందా పడిపోయిందా. అసలు నేను చాలాసార్లు ఇచ్చాను. డమాల్ అనేది అవదండి. రియల్ ఎస్టేట్కి 2 కాయిన్స్, ఒక కాయిన్ ఉంటుంది, ఒక కాయిన్కి 2 వైపులు ఉంటుంది. గత గవర్నమెంట్ ఉన్నప్పుడు బిల్డర్ మార్కెట్ అంటే సెల్లర్స్ మార్కెట్, ఈ గవర్నమెంట్లో బయ్యర్స్ మార్కెట్. అంటే ఎలా డిసైడ్ అవుతుంది అంటే మార్కెట్ కండిషన్స్. నేను చెప్పక్కర్లేదు. మార్కెట్లో ట్రాన్సాక్షన్ అవుతూ పోతుంటే రేట్లు, ఇప్పుడు మీరు ఒక ₹1,00,00,000 కొన్నారు, మీరు ఒక 6 నెలలు 1 ఇయర్ తర్వాత 1,50,00,000 అమ్మేస్తారు. ఎవడో దొరుకుతాడు ఆ ప్లేస్లో కావాలని. అట్లా 1,50,00,000 ఆయన ఇంకోటి 2-3 సంవత్సరాలు 3 కోట్లకు అమ్ముతాడు. అంటే ₹1,00,00,000 3 కోట్లు అయిపోయింది నెక్స్ట్ 3-4 ఇయర్స్లో. అలా ట్రాన్సాక్షన్ అవుతుంది. లాస్ట్ అయిన డీలే ఇప్పుడు జూబ్లీహిల్స్లో మంత్రి అని ప్రాజెక్ట్ ఉంది. అంతకుముందు మేటాస్, ఎన్సీసీ, ఐసిఐసి అనుకుంటా, ముగ్గురు కలిపి మార్కెట్ మొత్తం కొలాప్స్ అయిపోయింది. 60-70-80 వేలు ఉన్నది 1,36,000 గజం కొన్నారు ఎప్పుడు 20 ఇయర్స్ బ్యాక్. కానీ ఆ ప్రాజెక్ట్ రాలేదు. కేబీఆర్ పార్క్లో ఒక పార్ట్, అది మీరు చూసుకుంటే వన్ ఆఫ్ ద బెస్ట్ లొకేషన్ ఏపీ తెలంగాణ, అందులో డౌట్ లేదు. బట్ ప్రాజెక్టు చేతులు మారాయి కదా, అది అవ్వలేదు. ఇంకోటి వచ్చి ఇప్పుడు లేటెస్ట్గా మంత్రి వచ్చి ఇప్పుడు అమ్మలేకపోతున్నారు ప్రాజెక్ట్స్. 25,000-26,000 అడుగు చెప్తున్నారు. అంత డబ్బులు పెట్టుకున్న ఇంకా స్టేజ్కి వెళ్ళలేదు మనం. కాకపోతే లొకేషన్ అడ్వాంటేజ్ తీసుకుని ఎటు చూసినా గ్రీనరీ, అటు చూసినా ఇటు చూసినా గ్రీనరీ ఉంటుంది మొత్తం ఎంటైర్ కేబీఆర్ పార్క్. అదొక మామూలు మనం హైదరాబాద్కి హెచ్సియు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మనం గొడవ అయింది. అందులో కూడా కొన్ని ఎకరాలకి వేరే ఇండస్ట్రీకి ఇద్దామని చెప్తే స్టే వచ్చింది కోర్టు. సో హైదరాబాద్కి 2 లంక్స్ అంటే ఒకటి కేబీఆర్ పార్క్, ఒకటి హెచ్సియు. అలాంటి గ్రీనరీని చేసి అమ్మారు. కానీ తర్వాత మార్కెట్ కొలాలి. ఒకసారి 80,000 నుండి 1,36,000 అంటే అంత జంపు సడన్గా చేయలేదు. సో అది ఏ స్ట్రాటజీ, హైరైజ్ ఇస్తారని. ఇప్పుడు హైరైజ్ ఇవ్వట్లేదు. ప్రాజెక్ట్ ఎందుకు అయిందంటే హైరైజ్ ఇస్తేనే ఆ రేటు వర్కౌట్ అవుతుంది, లేకపోతే వర్కౌట్ కాదు. లొకేషన్ బెస్ట్, అఫోర్డబిలిటీ కూడా చూడాలి కదా. సో ఈ డుండిగల్లు, బోరంపేట ఈ చుట్టుపక్కల కూడా ఒకసారిగా వాతావరణం మారిపోయింది. ఒకప్పుడు పచ్చని పల్లెటూర్లు, పొలాలు ఉండేవి. ఇప్పుడు అవన్నీ కనుమరుగైపోయి పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ అక్కడైతే రావడం కూడా జరిగింది. ఎడ్యుకేషన్ హబ్గా కూడా ఆ ప్రాంతం కూడా మారిపోయింది. సో చాలా వరకు అటు సైడ్ కూడా ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వస్తున్నారని చెప్పి అన్నారు. డుండిగల్లు, బోరంపేట చుట్టుపక్కల అసలు మార్కెట్ ఏ విధంగా, ఎందుకంటే అవుటర్ రింగ్ రోడ్ కూడా కాస్త దగ్గరగా ఉంటుంది. బోరంపేటలో మీకు 4,500 నుండి 5,000 రూపాయలు పర్ అడుగు నడుస్తుందండి. అది హై రైజ్ బిల్డింగ్స్, అపార్ట్మెంట్స్. అదే విల్లా చూసుకుంటే 7 నుండి 9,000 పర్ స్క్వేర్ ఫీట్ కోట్ చేస్తున్నారు. అంటే అవుటర్ రింగ్ రోడ్ కూడా కొంచెం దగ్గరగా ఉంటాం కూడా 12 కిలోమీటర్ల రేంజ్ ఉంటుంది. బోరంపేట దిండుగల్ అనేది 12 కిలోమీటర్లు. సో ఆల్రెడీ అక్కడ దిండుగల్ అంటే అంతకుముందు మనకు తెలిసింది ఎయిర్ ఫోర్స్ అకాడమీ ఒకప్పుడు. ఇప్పుడు అది ఎయిర్ ఫోర్స్ అకాడమీ కాస్త ఎడ్యుకేషన్ హబ్ అయిపోయింది. 2 యూనివర్సిటీలు, 4 కాలేజీలు, 4 డిగ్రీ కాలేజీలు, ఇంటర్ ఎడ్యుకేషన్ హబ్గా అయితే మారిపోయింది. నేను ఒకప్పుడు మనం చూసుకుంటే మేము చదువుకున్నాడు గుంటూరు వాజ్ ఎడ్యుకేషన్ హబ్. రవి ట్యూటోరియల్స్, విజ్ఞాన్ ట్యూటోరియల్స్ అని అప్పుడు ఉండే ఇంజనీరింగ్ మీడియా అందరూ ఇప్పుడు నారాయణ ఇవన్నీ చాలా వచ్చాయి కదా, ఐఐటి, ఫిట్స్ ఇవన్నీ. అలాగే ఆ 2 ఉండే మొత్తం ఏపీ యునైటెడ్ యూనివర్సిటీ. అందులో కానీ జాయిన్ అయ్యే సీట్ వస్తే మన ఇంజనీరింగ్ అండ్ మెడికల్ కన్ఫర్మ్డ్. అదే ఒకటి నేను ప్రత్యేకించి వైజాగ్ నుండి గుంటూరు ట్రాన్స్ఫర్, మా ఫాదర్ ఎన్సీసీ ఆఫీసర్. అప్పుడు నేను గుంటూరులో చదువుకున్నాను హిందూ కాలేజ్. అప్పుడు తెలిసింది దాని తాలూకా. అట్లా ఇప్పుడు దిండుగల్ కూడా ఒక ఎడ్యుకేషన్ హబ్ అయిపోయింది. అంటే యూనివర్సిటీలు ఉన్నాయి, పీజీ కాలేజీలు ఉన్నాయి, కాలేజీలు ఉన్నాయి, డిగ్రీ కాలేజీలు ఉన్నాయి, ఇంటర్మీడియట్ ఉన్నాయి, స్కూల్ అన్నీ ఉన్నాయి. సో అప్పుడు స్కూల్స్ ఉన్నాయంటే మీకు రియల్ ఎస్టేట్ గ్రోతే. ఎందుకు టూరిజం ఉంటుంది. ఇప్పుడు యాదాద్రి ఉంది, అనుకున్నంత పెరగలేదు. ఎందుకు పెరగలేదు? యాదాద్రి బాగా డెవలప్ చేశారు కేసీఆర్. కానీ ఎందుకు డెవలప్, రియల్ ఎస్టేట్ ఎందుకు డెవలప్ అంటే గుడులు చూసి వెళ్ళిపోతారు. కానీ ఆఫీసులు కానీ, స్కూళ్ళు కానీ, కాలేజీలు కానీ
ఉంటే మనుషులు అక్కడ సెటిల్ అవుతారు, ఎందుకంటే ఎంతో దూరం నుండి వస్తారు. ఒకప్పుడు మీరు చూసుకుంటే 1974లో ఉస్మానియా యూనివర్సిటీ స్థాపించారు. 1974 ఇందిరాగాంధీ టైంలో ప్రైమ్ మినిస్టర్. దాని తర్వాత ఆ యూనివర్సిటీ బాగా వలసలు ఎక్కువైపోయాయి, డిఫరెంట్ బోత్ ఫ్రమ్ ఆంధ్ర నుండి అన్ని ఆంధ్ర, రాయలసీమ, తూర్పుగోదావరి, పడమ అవన్నీ ఉన్నాయి కదా. అప్పుడు ఏం చేశారంటే ఆ రష్ను తగ్గించడానికి హెచ్సిని పెట్టారు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. 2300 ఎకరాలు, దాంట్లో ఒక 800 ఎకరాలు వెళ్ళిపోయింది ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫీస్లో. ఇప్పుడు 1500 ఎకరాలు ఉంటే అందులో 400 ఎకరాలు ఇప్పుడున్న గవర్నమెంట్ తీసుకుంటే దాన్ని అబ్జెక్షన్ రేజ్ చేశారు. అది ఎందుకు చేద్దంటే ఎడ్యుకేషన్ అంత డిమాండ్ అంటే అక్కడ ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి మంచి లాభాలు ఉంటాయంటారా? డెఫినెట్గా లాభం అండి, ఎందుకంటే సిటీకి దగ్గర కొనుక్కుంటే మనకు లాభాలు ఉండవండి. అంత రేటు పెట్టి కొనడం కూడా కరెక్ట్ కాదు. మీరు కొనుక్కోవాలంటే ఓఆర్ఆర్ తర్వాత RRRకి 5 హెచ్ఎండిఏ పరిధి కూడా పెంచేస్తున్నాడు మన రేవంత్ రెడ్డి గారు. RRR ముందు అనుకున్నాం, ఇప్పుడు RRR దాటి 5 కిలోమీటర్లు. అంటే ఎవరైతే 60, 70, 80, 90 కిలోమీటర్లు వెళ్తారో వాళ్ళకి తక్కువ రేటు ఉండి ఎక్కువ అప్రిషియేషన్ జరుగుతుంది. సో దిండిగల్ అనేది సిటీ కింద లెక్కేస్తున్నారు. ఇప్పుడు కొన్ని రోజులు పటాన్చెరు కానీ, సంగారెడ్డి కానీ, ఇటు ఉప్పల్లో దాటే వెళ్ళిపోయిన అటు కడతాల దాకా అన్నీ కూడా సిటీలో కలిసిపోతున్నాయి. అంటే కడతాలి 85 కిలోమీటర్స్, అది కొనేస్తున్నారు జనం. దాని తర్వాత అమ్మంగల్ 100 కిలోమీటర్లు, ఇంకా దాని తర్వాత వేరే ప్లేస్లు ఉన్నాయి. సో వాట్ ఐమ్ సెయింగ్ ఈజ్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ పెట్టినా బాగుంటుంది. కాకపోతే ఇప్పుడు ఇది ఇక్కడ గ్రోత్ కనిపిస్తుంది. అంతమంది ఎయిర్ ఫోర్స్ అకాడమీ, అక్కడ కుక్కటిపల్లిలో JNTU అలాగే ఉంది. ఇప్పుడు అలాగే ఇప్పుడు కుక్కటిపల్లిలో మనం అనుకున్నాం, మనం కొనే పరిస్థితి లేదు, చాలామంది రిగ్రెట్ చేస్తారు. సో దిండిగల్ ఈజ్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద సెంటర్ ఆఫ్ ఫోకస్ ఫర్ ఇన్వెస్ట్మెంట్. ఆ సైడ్ ఉన్న వాళ్ళు అక్కడ కొనుక్కుంటారు, ఎందుకంటే ఆ బాచువల్లికి దగ్గర. అది బాచువల్లి ఆల్రెడీ డెవలప్ అయ్యింది. బాచువల్లిలో కూడా ₹1 తక్కువ దొరకదు మీకు, విచ్ ఇస్ ఫార్. అక్కడ నాకు తెలిసి VJIT, VNR కాలేజ్, 1-2 కాలేజీలు ఉన్నాయి, ఇంజనీరింగ్ కాలేజ్, మెడికల్ కాలేజ్, మన MBA కాలేజ్. కూకట్పల్లి అన్నారు మీరు, కూకట్పల్లి కూడా గేటెడ్ కమ్యూనిటీకి డెస్టినేషన్గా మారిపోయింది. కుక్కటిపల్లి ఇప్పుడే కాదండి, చాలా బ్యాక్ మారిపోయింది. మీరు తెలుసుంటే ఫస్ట్ గేటెడ్ కమ్యూనిటీ అనేది మలేషియన్ టౌన్షిప్స్ వచ్చింది, హైటెక్ సిటీ. దాని తర్వాత హిందూ ప్రాజెక్ట్స్ చేసే శ్యాంప్రసాద్ రెడ్డి గారు. ఆ తర్వాత అది మైల్డ్, అంటే అప్పుడు మలేషియన్ టౌన్షిప్ అటు ఇటు సైడ్ ఉప్పల్ సైడ్ సింగపూర్ టౌన్షిప్ అంత పాస్ అయినట్టు అనిపించలేదు. కానీ దాని తర్వాత స్లోగా దానికి ఇంపార్టెన్స్ పెరిగింది. అది తెలిసి 12-13 floors ఉంటాయి ఇక్కడ మలేషియన్ టౌన్షిప్. కానీ దాని తర్వాత ఇప్పుడు వచ్చే గేటెడ్ కమ్యూనిటీలు పెద్ద కంపెనీలు, గోద్రేజ్, ప్రెస్టేజ్, నేమే బిగ్ బ్రాండెడ్కి వెళ్ళిపోయి హైరైజ్. లోదా అక్కడ కట్టింది, అక్కడ ఇప్పుడు కట్టుకోవాల్సిన ప్లేస్ కాదు అక్కడ. మన కొండాపూర్ నుండి వెళ్తే రైట్ సైడ్. సో గేటెడ్ కమ్యూనిటీ ఎందుకంటే పీపుల్ ప్రిఫరెన్స్ షిఫ్ట్ అవుతుంది. అంటే మార్కెట్లో నేను లాస్ట్ టైం కూడా చెప్పినట్టున్నాను, January 2000 మార్కెట్ పడిపోయింది నేను అందరూ అంటున్నాను మీడియా వాళ్ళు. January 2024 నెలలో 5,454 ట్రాన్సాక్షన్స్ అయినాయి, 38,000 కోట్లు రెవెన్యూ గవర్నమెంట్ వచ్చింది రకరకాల ఫామ్గా. అదే January 2025లో 1 year తర్వాత అదే నెల చూసి ఒక నెలకి 5,444 రిజిస్ట్రేషన్ అయినాయి. కానీ అమౌంట్ ఎంత అయింది తెలుసా? 45,000 కోట్లు. మరి తగ్గిందా పెరిగిందా? మార్కెట్ పెరిగింది కదా. అంటే అక్కడ ఎందుకు పెరిగిందంటే ట్రాన్సాక్షన్ పెద్ద పెరగలేదు, పీపుల్ తాలూకా మైండ్ సెట్ మారింది. మైండ్ సెట్ లో క్లాస్ LIG నుండి MIGకి HIGకి షిఫ్ట్ అయింది. అప్పుడు ఏమైందంటే 50 లక్షల లోపు రిజిస్ట్రేషన్ ఎక్కువైనాయి, ప్రాపర్టీ రిజిస్ట్రేషన్. ఈ 2025లో ఏమైందంటే 50 లక్షల నుండి కోటి 50 లక్షలు ఎక్కువైనాయి. సో ట్రాన్సాక్షన్ పెరిగిపోయిన వాల్యూ 7,000-8,000 crores పెరిగింది. సో దట్ ఈస్ ది పొటెన్షియల్. సో ఎవరైనా కుక్కటిపల్లిలో పెట్టుకుంటే, కుక్కటిపల్లి ఈజ్ నథింగ్ లెస్ దెన్ బంజారాలు జూబిల్స్ ఎట్లా అది కూడా అట్లా అయిపోయింది. అటు గచ్చిబౌలి కానీ, ఇటు ES రావు నగర్, కుషాగూడ కానీ, దిల్సుఖ్ నగర్ కానీ, LB నగర్, ఏది కూడా మీకు తెల్లాపూర్కులు. ఒకప్పుడు తెల్లాపూర్కులు ఉంటే ఇంకా ఎవరు వెళ్తారని. అలాంటి మీకు తెలుసు లేదు, జూబిలీస్ లేఅవుట్ చేసినప్పుడు ₹4-5 per square yard అమ్మారు. ఎంత? ₹4-5. ఈరోజు 4 లక్షలు ఉంది. 3.5 లక్షలు తక్కువ, 4 లక్షలు చెప్తున్నారు. ఎక్కడ ₹4? ఎక్కడ? మా UBI కాలనీలోనూ పెద్ద సెలబ్రిటీ కొనుక్కుంటాం, 3 లక్షలకి 300 గజాలు కొన్నారు. ఈరోజు ఎంత ఉంటుంది? 9 కోట్లు 10 కోట్లు అయింది. 3 లక్షలు 10 కోట్లు అంటే ఎన్ని రెట్లు పెరిగినట్టు. ఆయన 30 years బ్యాక్ ఏదో కొని ఉంటారు. చాలా ఉన్నాయి. అంటే ఎగ్జాంపుల్ రియల్ ఎస్టేట్లో చెప్పాలంటే ప్రతి దగ్గర కూడా కొన్ని జాగాలు ఎక్కువైంది, కొన్ని జాగాలు తక్కువైంది తీసి ఎక్కడ కూడా తగ్గిన బాబుతలు చాలా తక్కువ. కుక్కటిపల్లిలో అప్పుడు ₹500,000 అంటే ఎవరు కొనేవాళ్ళు కాదు. ఐమ్ టాకింగ్ 25 years బ్యాక్. ఇప్పుడు కుక్కటిపల్లిలో 2 లక్షలు పెట్టినా దొరకట్లేదు. పెద్ద ప్రీమియం అన్ని సెంటర్లు, షాపింగ్ మాల్స్ కానీ, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కానీ, ఏది లేదు అక్కడ, హాస్పిటల్స్ కానీ,
హోటల్స్ కానీ అన్నీ ఉన్నాయి. అంటే కుక్కటిపల్లి ఉన్నాడు, కుక్కటిపల్లిలోనే సరే ఇంకెక్కడ మూవ్ అక్కర్లేదు. వాళ్ళ ఇంటి చుట్టూ 3-4-5 కిలోమీటర్లు అన్నీ ఉంటాయి. ఒకప్పుడు మనం చూసుకుంటే అబిడ్స్ కోటికి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు అబిడ్స్ కోటికి ఎవరు వెళ్ళట్లేదు, అక్కడ ఉన్న వాళ్ళు తప్ప బయట వాళ్ళు ఎవరు వెళ్ళట్లేదు. గచ్చిబౌలిలో కొనుక్కుంటాడు, తెల్లాపూర్లో కొనుక్కుంటాడు, సెకండ్ అవర్ కొనుక్కుంటాడు, ఎక్కడో అక్కడ. అంటే సిటీ 4 పక్కల కానీ రౌండ్ 360 degrees అవుతుంది. స్పెసిఫిక్గా వెస్ట్ జోన్ పెరిగినట్టు మిగతా పర్లేదు, మిగతా పెరగడానికి ప్లానింగ్ అయితే జరుగుతుంది. ఆ రేట్స్ ఇప్పుడు లాస్ట్ 1.5 yearలో రేట్లు పెరగలేదు మీరు చూస్తే ఎక్కడ. చాలా ఇప్పుడు ఏప్రిల్లో కొంత పెంచారు, కానీ రేట్లు ఎక్కడ తగ్గలేదు కూడా. అంటే ఏదైతే రేట్లు ఎక్కడ తగ్గలేదు, ఏదైతే ఆర్టిఫిషియల్ హైప్ జరిగిందో గత గవర్నమెంట్లో అది సెటిల్ డౌన్ అయిపోయింది. అది యాక్చువల్లీ బయ్యర్కి చాలా మంచి పాయింట్. అందుకని నేను ఏమన్నాను, పాత గవర్నమెంట్ క్రితం ఉన్న గవర్నమెంట్లో సెల్లర్స్ మార్కెట్, బిల్డర్ ఏది చెప్తే అదే. ఎందుకంటే డిమాండ్ ఎట్లా ఉంది. ఇప్పుడు ఏమైంది, ఫైల్ అప్ అయింది ఇన్వెంటరీ. సో ఇప్పుడు ఎవరైనా కొనుక్కునే వాళ్ళు ఉంటే నా సిన్సియర్ అడ్వైజ్ ఏంటంటే లేట్ చేయకుండా కొనుక్కోండి. ఇంతకంటే తగ్గే సూచనలు లేవు, పెరిగే సూచనలు 120% ఉన్నాయి. ఎవరైనా వెయిట్ అండ్ వాచ్లు ఉన్నారనుకోండి, ఇంకా రేపు తగ్గుతుంది అంటే మీరు చేతులు కాల్చుకున్న తర్వాత ఆకులు పట్టుకున్నట్టు. సార్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.